క్లినిక్‌లో పేషెంట్స్ వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ హిస్టరీ పేషెంట్ యొక్క సిమ్టమే కాదు. మీ ఫ్యామిలీలో ఏమైనా హార్ట్ డిసీజ్ ఉన్నాయని అడుగుతాము. మీ ఫ్యామిలీలో డయాబెటిస్ ఉందా అని అడుగుతాము. ఎందుకంటే ఇవన్నీ జెనెటికల్లీ ట్రాన్స్మిట్ అయ్యి వచ్చే డిసీజులు. మనం మోడిఫై చేయగలం కానీ కంప్లీట్‌గా రిమూవ్ చేయలేము. పోస్ట్‌పోన్ చేయొచ్చు. అర్థమైందా డిసీజు? సో, దీంట్లో ఏంటంటే యంగ్ ఏజ్‌లో ఫాదర్ డెత్ అయిందనుకోండి అరౌండ్ 45 ఇయర్స్ ఏజ్ చాలా ఇంపార్టెంట్ అది. సంబడీ డయింగ్ ఎట్ 70 ఇయర్స్ ఏజ్ రిలేటెడ్ కావచ్చు. కానీ 45లో అయితే ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఎక్కువుంటది. అంటే ఆళ్ళ బ్రదర్స్ కానీ, ఆళ్ళ ఫాదర్ కానీ అంత యంగ్ ఏజ్‌లో చనిపోతే డెఫినిట్‌గా మనం మోర్ కాషియస్ ఉండాలి. వి హావ్ సీన్ మెనీ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ డయింగ్ ఆఫ్ సేమ్ హార్ట్ అటాక్, సేమ్ టైప్ ఆఫ్ పెయిన్ ఆల్సో సర్ప్రైజింగ్‌లీ అండ్ డయింగ్ సడెన్‌లీ. సో, అందుకని ఏం చేయాలి మనం? భయపడక్కర్లేదు. కానీ మనం ఏంటంటే ప్రివెంటివ్‌గా ఒకసారి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ ఫ్రీక్వెంట్‌గా చూసుకోవడము, లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటూ ఉండడము, ఒక ఈసీజీ తీసుకుంటూ ఉండడం, ఒక ఎక్కువ అవసరమైతే దెన్ ట్రెడ్‌మిల్ టెస్ట్ ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ సీటీ యాంజియోగ్రామ్ తక్కువ కాంట్రాస్ట్‌లో, తక్కువ రేడియేషన్‌లో సీటీ స్కాన్స్ కూడా వచ్చినాయి హార్ట్‌కి. సో, అది చేస్తే మనకి కాల్షియం స్కోర్ ఎంతుందని తెలుస్తది. ఆ కాల్షియం స్కోర్ బట్టి మనం యాంజియోగ్రామ్ చేయించుకోవాలా లేదా అనేది. ఈ విధంగా ఐ థింక్ యూ కెన్ ప్రివెంట్ these sudden deaths or getting heart attack once there is history of family.